ట్రాన్స్ఫర్ జరిగింది. అవును, అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది. ఎంత అమౌంట్లో ట్రాన్స్ఫర్ జరిగింది, ఎవరికి జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా ప్రశ్నల వర్షం లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ బయటకు వచ్చారు ఏసీబీ ఆఫీస్ నుంచి. ఏసీబీ ఆఫీస్లో దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం ఆయన బయటకు వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి పెట్రిషియా అక్కడే ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. ఆయన మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. ఆల్రైట్, విజువల్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. ప్రశ్నల వర్షం కురిపించింది. 7 గంటల పాటు ఒక ప్రశ్నకు సంబంధించి ప్రశ్నను సంధించిన తర్వాత దాని నుంచి ఆన్సర్ రాబట్టిన తర్వాత ఇంకొక క్వశ్చన్, దాంతోపాటు వచ్చిన సమాధానాలకి సంబంధించి మరికొన్ని ప్రశ్నలను సంధిస్తూ ప్రశ్నించడం జరిగింది. సీరియస్ అవుతున్నారు పోలీస్. రైట్, విషయం మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ఎక్కడి నుంచి అగ్రిమెంట్ జరిగింది, తర్వాత అగ్రిమెంట్ ఎందుకు బయటకు వచ్చేసింది ఎఫ్ఈఓ, దాంతోపాటు ఎఫ్ఈఓకి దాంతోపాటు స్పాన్సర్గా వ్యవహరించిన ముఖ్యంగా స్పాన్సర్గా వ్యవహరించినటువంటివి దానికి కూడా వాళ్ళందరికీ ఇద్దరికి మధ్య వీళ్ళిద్దరికి మధ్య ఇష్యూస్ ఎందుకు ట్రిగర్ అయ్యాయి, ఎందుకు బయటకు వచ్చింది మీరు వివరించిన సందర్భానికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఫస్ట్ అగ్రిమెంట్ అమలు కాకముందే ఇక్కడ పేమెంట్ జరిగిందంటూ ఎందుకు జరిగింది, తర్వాత హెచ్ఎండిఏ ఎందుకు ఎంటర్ అయింది, ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన బయటకు వచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే 7 గంటల పాటు, రిమెంబర్ 7 గంటల పాటు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని మీడియా మీద దాడేందుకు ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది నీకు? ఏం ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎందుకు ఇంత భయం ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే ఏందండి? అదే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, సరే వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్, అది రేవంత్కి సంబంధించి ఆయన ఇక్కడ మళ్ళీ మాటల తూటాలు పేల్చారు. మరి ముఖ్యంగా విచారణ సంతృప్తిగా ఉందని చెప్పుకొచ్చారు. ఏసీబీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పానంటున్నారు ఆయన. ఇది అసంబద్ధమైన కేసు అంటున్నారంటూ ఏసీబీ అధికారులు చెప్పానంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో మీకున్న ఇబ్బంది ఏంటంటూ కూడా ఇటు పోలీసుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ముఖ్యంగా ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది, ఎందుకు ఇంత నిర్బంధం అంటూ కూడా పోలీసుల మీద ఫైర్ అయిన సందర్భానికి సంబంధించి మనం చూసాం. మాజీ మంత్రి కేటీఆర్ విచారణ అయిన తర్వాత బయటకు వస్తున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఒకసారి పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆడియో చూద్దాం, అక్కడ ఏం జరుగుతోంది అనేది. ఆల్రైట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఉండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా మాజీ మంత్రి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూచించారు. మా ప్రతినిధి పెట్రిషా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, ఏం జరుగుతోంది?